చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సర్టిఫికేట్కి డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తారు కాబట్టి నో. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ ఆ సబ్ ప్లాన్ తీసుకొచ్చినప్పుడు దానికి ఒక క్లియర్ కేటగిరీ పెట్టుకొని డిజర్వింగ్ పర్సన్స్ కి ఇవ్వాలి. లోయెస్ట్ లో ఉండే వాళ్ళకి ఇచ్చి ఆర్థికంగా 10,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ ఫర్ ఫ్యామిలీ సంపాదించాలి. దట్ ఈస్ అనదర్ స్టెప్ పెట్టుకున్నాం. కాబట్టి వీలైనంత వరకు ఎలిజిబిలిటీలో చాలా వరకు ఇండ్లు కూడా ఫస్ట్ టైం 10 లక్షలు ఇల్లు కడతాను. మొన్న మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ 4,500 కోట్ల రూపాయలు లెక్కలు లేకుండా తినేశారు, బాధ్యత లేకుండా పోయింది. ఇలాంటివి చాలా జరిగాయి. కాబట్టి ఇవన్నీ కూడా పెట్టుకొని ఎక్కడికక్కడ పేదవాళ్ళకు న్యాయం జరగాలి. అట్లని చెప్పేసి డబ్బులుండే వాళ్ళు దీన్ని క్లెయిమ్ చేయకుండా ఉండే మెకానిజం చూసుకోవాలి. మనం పెట్టే ప్రతి ఒక్క పైసా కూడా ఏ డబ్బులు కూడా ఎంతమంది అర్హులు ఉన్నారో అర్హుల కంటే కూడా అనర్హులు లేకుండా డిజర్వింగ్ పర్సన్స్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ హెల్ప్ రావాలి. దట్ ఈస్ అవర్ క్రైటీరియా. ప్రతిభ మీద ఈరోజు మేము ఇచ్చిన సీట్లన్నీ కూడా నేను ప్రతిభ మీదనే ఇచ్చాను. ఎవరెవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ప్రోత్సహించాం. ఆ ప్రోత్సాహాన్ని లోకేష్ గారు కానీ అర్జునుడిని అయితే ఇంకొక జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఇచ్చాం. కొంతమందిని నేను అకామిడేట్ చేయలేకపోయి కొత్తగా కొంతమంది పార్టీలో చేరినప్పుడు కూడా పార్టీ బలోపేతం కోసం సహకరించిన వాళ్ళకు కూడా ఇచ్చాం. ఎక్కడికక్కడ ఫ్యూచరిస్టిక్, పార్టీకి లాయల్టీ, సమర్థత. రెండోది నేను ఒక మాట చెప్పాను కాబట్టి అందరినీ క్యారీ చేస్తూ సమర్థతతో ముందుకు పోతున్నాం. ఐ విష్ యమ్ ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా వస్తుంది, దానికోసం పట్టుబడుతున్నాం. అందుకే కూడా చెప్పాం, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. చూద్దాం. ఎప్పుడన్నా మీకు చెప్పి నేను చేశానా? మీకు నేను చెప్పి అది కూడా ఎప్పుడన్నా చెప్పాను, నేను ఇండికేషన్ ఇచ్చానా? మీరు ఎంత సీజన్లో నేను కూడా అంతే సీజన్ కదా. అది కరెక్ట్ కాదు. నేను అందుకే యాజ్ కన్వీనర్ ఆఫ్ డిజిటల్ ఎకానమీలో నేను ఇచ్చిన రిపోర్ట్కి వీళ్ళు ఎక్కడికక్కడ ఇచ్చేసే పరిస్థితి వస్తున్నారు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ డిజిటలైజేషన్ సక్సెస్ కావాలంటే డిజిటల్ కరెన్సీ ఫిజికల్ కరెన్సీ కంటే తక్కువ ఉండాలి. రెండోది, బ్యాంకులు కూడా మినిమం డిపాజిట్లు పెట్టాలి. ఇలాంటి నిబంధనలు పెట్టి కానీ లేనిపోయిన సమస్యలు క్రియేట్ చేస్తే ఎవరు బ్యాంకుకు రారు. ఆ 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఇంట్లో పెట్టుకుంటారు. మన ఉద్దేశం ఏంటి? ఎవరు కూడా ఇంట్లో డబ్బులు పెట్టుకోకుండా బ్యాంకుకు రావాలని. 2, ఫ్రాడ్ జరగకుండా ఉండాలని. ఎప్పుడైతే స్ట్రక్చర్లోకి వచ్చేస్తారో ఫ్రాడ్ ఉండదో ఆటోమేటిక్ ఎకానమీలో మీరు చూస్తే విపరీతంగా ఆదాయం పెరుగుతుంది, గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. అందరూ బ్యాంకులకు వస్తే బ్యాంకులకు ట్రాన్సాక్షన్లో వాళ్ళకు కూడా డిపాజిట్స్ పెరిగిపోతాయి, వాళ్ళది కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అట్లా కాకుండా ఇవన్నీ డెఫినెట్గా విల్ టేక్ ఇట్ అప్. నాట్ ఓన్లీ ఎస్ఎల్బీసీ, ఆల్ ఇండియా లెవెల్లో కూడా డెఫినెట్గా టేకప్ చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఇవన్నీ అవరోధాలు కాకూడదు. దాన్ని వర్కౌట్ చేద్దాం. వేస్తున్నాం కదా, ఇప్పుడు వస్తున్నాయి మా రోడ్లన్నీ. ఇది కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు వాటి కంపెనీ ఇక్కడ మనకు మెయిన్ రోడ్డు, ఆల్టర్నేట్ రోడ్డు వస్తుంది, బైపాస్ రోడ్డు. అది వస్తే నేరుగా మన రాజధాని పవిత్ర సంఘం పక్కన వెళ్తుంది. గ్యామన్ ఇండియా. అది వస్తే గానీ మనకు తొందరగా రాగలిగేది. టెండర్స్ అయిపోయినా కాబట్టి కంప్లీషన్ అది వస్తే ఒక ఐడియా వస్తుంది. అంతలోపల ఇంకా 2-3 రావాలి, ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ. ప్రకాశం బ్యారేజ్ కూడా ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఇంక 2 ఫ్లైఓవర్స్ వస్తాయి. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. తొందరలోనే ముందు అన్ని పైసలు కావాలి అన్నిటికీ. అదే కదా నేను చెప్పేది. ఒక పక్కన ఇన్ని ఇబ్బందులున్నా ఇప్పుడు 7 రోడ్లు ఇచ్చాం.
అదే మాదిరిగా రైతులకు అందరికీ 14,000 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటర్నల్ రోడ్స్ వేయాలి. ఇప్పుడు వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చేసాం, దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళకి రోడ్ లేకపోతే దానికి వాల్యూ రాదు. వన్స్ రోడ్లు వేస్తే అప్పుడు వాల్యూ వస్తుంది. వాల్యూ వచ్చినా 10 ఏళ్ల వరకు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. నేను మీరు కనెక్టివిటీ మీరు తొందరలోనే చూస్తారు. విల్ గో ఆల్ అవుట్. దానికి సెకండ్ థాటే లేదు. ఇప్పుడు ఆ పని మీద పెట్టుకున్నా అంటే ప్రతి ఒక్కటి ఏంటంటే ఒక పక్క నదుల అనుసంధానం జరగాలి, పోలవరం చేయాలి, ఇక్కడ ప్లాన్స్ అన్ని చేయాలి. కొంచెం నాకు కూడా హెక్టిక్ టైం ఉంటుంది. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ బి డన్. ఆల్ ఫ్లైఓవర్స్ కానీ మన కృష్ణా నదికి ఒక 4-5 వస్తే తప్ప యాక్సెస్ ఈజీ అవుతుంది. ఏది 7 రోడ్లకు మొత్తం కలిసేది నాకు దగ్గర కరెక్ట్ గా 1,000 కోట్ల రూపాయల పైన అవుతుంది. ఉన్నారు కదా, మీరు చూస్తున్నారు కదా, కొంతమంది ఇదే పని చేస్తా ఉంటారు, లిటిగెంట్స్ ఉంటారు. నా దగ్గర ఎగ్జాక్ట్ గా లేదు కానీ కొద్దిగా క్రూషియల్ ప్లేస్ లో ఒక 2-3 విలేజెస్ లో ఉంది. దట్ ఆల్సో వీఆర్ పర్సూయింగ్. ఈసారి దానికి కూడా మనం నీళ్లు ఇవ్వలేకపోయాం, కానీ వేసిన పంట కాపాడాం. దానికి కూడా నేనేం చెప్పానంటే వీళ్ళంతవరకు రేపు నాకు ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారు. సాగర్ లెఫ్ట్ అండ్ రైట్ 2 కెనాలకు కానీ గోదావరి నీళ్లు మనం ఇవ్వగలిగితే ఇంకొంచెం హెల్ప్ అవుతుందని దట్ ప్రజెంటేషన్ దే ఆర్ గివింగ్ నౌ. అది వస్తే ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. ఇప్పుడు మనకేంటంటే అష్యూర్డ్ వాటర్ గోదావరిలోనే మనకు ఉండేది దొరికేది. ఒక 3,000 టీఎంసీ ఆవరేజ్ సముద్రంలో పోతుంది. ఒక 1,000 టీఎంసీ మనం తెచ్చుకోగలిగితే మన కష్టాలు తీరిపోతాయి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. అది వస్తే మాత్రం మీరు అన్నట్టు సాగర్ లెఫ్ట్ రైట్ కు 2 కవర్ అవుతుంది. ఇంకొక పక్క కూడా సాగర్ లో మీరు చూస్తే నల్గొండ ఖమ్మం నుంచి లెఫ్ట్ కెనాల్కి రావాలి. మళ్ళీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంకొచ్చే సమస్య లేదా అటు ఉన్నాయి. బట్ వీఆర్ ఫైటింగ్. ఇది ఒక సొల్యూషన్ వర్క్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్, ఇది కూడా రావాలి 2. మీరు 1 month లో నేను అందుకే బ్రదర్ 4వ మంగళవారం ప్రతి నెల 4వ మంగళవారం 1 hour నేను రివ్యూ చేస్తున్నా. ఆ నెలలో ఏం జరిగాయి, ఏం కారణాలని రివ్యూ చేస్తున్నా. ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ దట్. పడ్డామా దాని మీద పడ్డాము. ఇప్పుడు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు కొత్త ఉంది, చాలా సార్లు ఇచ్చారు కదా. ఇప్పుడు ఒకసారి 26 కేసులు వేశారు కదా నా మీద. 1-2 వేసింది, వీళ్ళు వేస్తూనే ఉన్నారు. ఆడు కొట్టేసిన కేసులు కూడా మళ్ళీ వేస్తా ఉంటారు. ఇప్పుడు కొత్తగా వేసింది ఏం లేదు కదా. ఇంత మునుపు కూడా ఒకసారి అయితే ఎక్సైజ్ లో నా మీద కేసు ఇస్తే ఒక 10-12 ఏళ్ళు మళ్ళీ అపోజిషన్కి వచ్చినాక 2012 తేలింది. వాళ్ళ ఇష్టం, ఇదే పని కదా. అదే మా వేస్తారేమో, నువ్వే ఉన్నావు కదా దానికి, మీరే కదా వేసేది. కాబట్టి దాన్ని వదిలిపెట్టండి, ఏముంది దాంట్లో వేసేది. పెద్ద ఇంత మునుపు కూడా వేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో స్ట్రిక్చర్సే పాస్ చేశారు. అప్పుడంతా వేసినట్టే నేను ఏమైంది, ఏం కాలేదు. ఏది కాదు విమర్శలు అంటే దానికి మన బాధలు మనం చెప్పుకుంటున్నాం, మన సమస్యలు మనం పరిష్కారం చేసుకుంటున్నాం. రెండోది కూడా చాలాసార్లు చెప్పాను, సమన్వయం చేసుకోవాలన్నప్పుడు డెఫినెట్ గా కోఆర్డినేట్ చేసుకుంటామని చెప్పాను. నేను ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు పోవాలని కూడా చెప్పాను. అట్లని చెప్పి మీరందరూ అడుగుతున్నా, హైదరాబాద్ నా కృషి కాదా, నా కష్టార్జితం కాదా? నేను దాని మీద నెగిటివ్ ఎప్పుడు హైదరాబాద్ గురించి కానీ తెలంగాణ గురించి కానీ ఎప్పుడు నెగిటివ్ మాట్లాడానా? మరి నేను ఐఎమ్ వెరీ క్లియర్. వాళ్ళు మన వాళ్ళే, వాళ్ళ మీద నాకు బాధ లేదు. కానీ జరిగిన అన్యాయం చేసిన వ్యక్తులపైన ఎప్పటికీ జీవితాంతం ఉంటుంది. మర్చిపోతే మనకు కసి రాదు. కసి రాకపోతే మనం ఎక్కడే పోతామో మనకే అర్థం కాదు. నేను ఆ రోజు ఇంత కసిగా పనిచేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం వచ్చి కూర్చున్నాను. లేకుంటే ఎక్కడ ఉండేవాళ్ళం? నేను కూడా అధైర్యపడిపోయి నా దగ్గర డబ్బులు లేవని హైదరాబాద్ లో కూర్చోనంటే 10 ఏళ్ళు అయిపోయింది. అది 2 ఎలక్షన్స్ పోటీ చేసుకోవచ్చు, గెలిచినా గెలవకపోయినా అడికి అయిపోయింది. అది కాదు, ఆ కసిని ప్రతి ఒక్కరిలో తేవాలి, ముందుకెళ్ళాలి. దట్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఏమన్నా ఏది వస్తాయి అవన్నీ ఇంక ఇస్తారు కదా రేపటి నుంచి. ఇవన్నీ ఒకటే సెషన్లు అవసరం లేదా? నేను రోడ్డు మ్యాప్ చెప్పాను, అది దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయండి.
ఏమ్రే ఏంటి అది కూడా వర్కౌట్ చేసి ఒకసారి మాట్లాడి, ఈ రోజు కాదు రేపేళ్ళు మాట్లాడి, మీరు కూడా ప్రజల్లో భాగం కాబట్టి మీకు కూడా న్యాయం జరగాలి. వీల్ వర్క్ ఇట్ అవుట్. బెస్ట్ పాలసీ ఇస్తాను. వీల్ వర్క్ ఇట్ అవుట్. డెఫినెట్లీ చేస్తాను. మళ్ళీ నేను మాట్లాడతాను మీకు. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు 30/60. నవ్యాంధ్ర కొత్త శాసనసభలో మొట్టమొదటి సమావేశాల తొలి రోజంతా సందడిగా సాగింది. ఇటు అధికార ప్రతిపక్షంతో పాటు అటు ప్రధాన ప్రతిపక్ష సభ్యులంతా అసెంబ్లీకి తరలివచ్చారు. కొత్త భవనం కావడంతో అంతా కొంతసేపు పరిశీలనలోనే మునిగిపోయారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక్కో సమస్యను అధిగమిస్తూ ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు వెళ్తోందన్నారు గవర్నర్ నరసింహన్. ఏపీ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ధితో పాటు ముందున్న లక్ష్యాల్ని వివరించారు. అమరావతిలో తొలిసారిగా సమావేశాలు జరగడం సంతోషంగా ఉందన్న గవర్నర్ 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామిగా నిలుస్తుంది అన్నారు. Post bifurcation, my government converted every crisis into an opportunity thanks to an astute leadership. The numerous post-bifurcation challenges, including budgetary constraints, infrastructural deficiencies, and unresolved issues arising from the Reorganization Act, have not deterred my government. The visionary leadership, basing its resolve on turning every adversity into a challenging opportunity, has helped the state to gallop towards its avowed objective of all-around development over the last 2.5 years. At a juncture when both the central and state governments share a common development vision and a deep concern for the well-being of our people, I am very happy to tell you that our state is progressing with great clarity in respect of its goals to be one among the top 3 performing states in the country by 2022, the best state in the country by 2029, and eventually becoming the most preferred global investment destination by 2050. To achieve these goals, my government has evolved a holistic monitoring strategy encompassing 5 themes: gross value added, Sustainable Development Goals, Samaja Vikasam, Kutumba Vikasam, and Key Performance Indicators. The broad development strategy under the 7 missions, 5 grids, and 5 campaign modes taken up by my government will be the basis for this overall vision framework for a total transformation of our society towards total prosperity with happiness all over. A review of our performance during the last 2.5 years is a clear display of positive achievements. గవర్నర్ ప్రసంగంపై నేతల అభిప్రాయాలను మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. కొద్దిసేపటి క్రితం గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వ పరంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం, ఏ మౌలిక వసతులు కల్పించబోతున్నాం, అలాగే సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టబోతున్నాం అనే దాని మీద కూడా ఆయన తన ప్రసంగంలో పొందుపరచడం జరిగింది. దాంతోపాటుగా గత కొంతకాలంగా అంటే ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం హాట్ టాపిక్గా ఉంటూ వస్తుంది. సో ఈ
ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఇవాల్టి గవర్నర్ ప్రసంగంలో కూడా ఈ అంశానికి సంబంధించిన ప్రస్తావన గవర్నర్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత, అలాగే ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, వాళ్ళ గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉంది? అంటే మోస పద్ధతిలోనే ఉందని చెప్పి అనుకుంటున్నారా, లేకపోతే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఆయన ప్రస్తావన చేయడం జరిగింది? సో దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఈరోజు ఒక చారిత్రాత్మక దినం. ఎందుకంటే ఫస్ట్ టైం షార్ట్ పీరియడ్లో 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరంలో హైదరాబాద్ నుంచి ఇక్కడ శాసనసభ శాసన మండలి సమావేశాలు జరిగేటట్లుగా సెక్రటేరియట్ ప్రారంభించుకొని ఇక్కడే పరిపాలన జరిపిన రోజు అది గవర్నర్ ప్రసంగం. ఫెంటాస్టిక్ స్పీచ్. ఈరోజు ఈ రాష్ట్రంలో బైఫర్కేషన్ జరిగిన తర్వాత, విభజన జరిగిన తర్వాత నష్టాలు కష్టాలు దాంట్లోంచి ఏ విధంగా బయటపడ్డామో ఇవన్నీ కూడా దాంట్లో స్పృశించడం జరిగింది. ప్రత్యేకంగా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్థానంలో దానికి ఈక్వల్గా దానికంటే ఎక్కువగా మనకి ప్యాకేజెస్ వీటన్నిటిలో కూడా మేము బిల్లు సాధించుకుంటామని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వం చాలా కీన్గా ఉంది. అంటే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఇప్పటివరకు మీరు ఏ వాదన అయితే తీసుకొస్తున్నారో చేస్తున్నారో అదే విషయాన్ని ఆయన కూడా తన ప్రసంగంలో పొందుపరిచినట్లుగా కనిపిస్తుంది. అంటే ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఇంకా ఎక్కువయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దీని మీద ఏమంటారు? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ విభజన జరిగి 3 సంవత్సరాలు కావస్తుంటే కేంద్రంతో పోరాడి 7 మండలాలు పోలవరంలో తెచ్చుకున్నాం. ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ నిర్ణయాల ప్రకారం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేమన్నారు. ఆ ఇవ్వలేని దాన్ని పట్టుకొని ఊలాడి నష్టపడేదానికంటే అంతకంటే ఎక్కువగా ఈరోజు విభజన చట్టంలో ఉండే అంశాలన్నీ పూర్తి చేస్తామన్నారు. పోలవరం అండ్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ 100% ఇస్తామన్నారు. అందుకని అడిషనల్ బెనిఫిట్స్ ఇచ్చేటప్పుడు వాటిని చట్టబద్ధం చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, ఇవాళ గవర్నర్ ప్రసంగం చూసిన తర్వాత మీకేమనిపించింది? 3 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు తన నోటితో చెప్పే అబద్ధాలని గవర్నర్ గారి చేత ఏ విధంగా చెప్పిస్తూ వచ్చారో, కనీసం 3 ఏళ్ల తర్వాత నూతన రాజధాని, నూతన అసెంబ్లీ, ఈ నూతన సంప్రదాయాలైన గత దుష్ట సంప్రదాయాలకి స్వస్తి పలికి ఏదైతే స్పష్టతతో కూడుకున్నటువంటి అంశాలని గవర్నర్ ప్రసంగంతో చెప్పిస్తారనుకుంటే మళ్ళీ కూడా యథావిధిగా తీరు మారలేదు, పనితీరు మారలేదని చెప్పని తన సంప్రదాయాలకి సహజ సిద్ధంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తన నోటి వెంట అన్నిత్యం చెప్పే పచ్చి అసత్యాలనే గవర్నర్ నోటి చెప్పించారు. ఈరోజు గవర్నర్ ప్రసంగం ఒక్కసారి కానీ చూసినట్లయితే మొట్టమొదటిగా పారిశ్రామిక సదస్సు అని చెప్పని 4 లక్షల కోట్లు వచ్చాయన్నారు. రెండోసారి సదస్సు అని 10 లక్షల కోట్లు వచ్చాయన్నారు. అయా ఇన్ని లక్షల కోట్లు నిధులు వచ్చినప్పుడు 3 ఏళ్ళు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే దీంట్లో సమాధానం కూడా లేదు. అంటే విభజన జరిగిన తర్వాత ఏర్పడిన కొత్త అసెంబ్లీలో దాన్ని భావోద్వేగంతో చూడాల్సిన అవసరం ఉంది. అలాగే నిరుద్యోగ భృతి విషయంలో కానీ, పక్కా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక భవిష్యత్తులో ఈ అభివృద్ధి ఏ విధంగా జరగబోతోంది అనేది ఆయన నోటి వెంబడి వచ్చింది అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న వాదన. మీరే చూడండి, ఇది తెలుగులోనే ఉంది, అందరికీ తెలుసు, మీకు తెలుగు తెలుసు. ఎక్కడైనా సరే నిరుద్యోగ భృతి విషయంలో కానీ, లేకుంటే ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి, దాదాపు 15 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్తున్నారు 3 ఏళ్లుగా. అంటే ఈ రోజు వచ్చుంటే ఉద్యోగాలు ఎక్కడ వస్తాయనుకోవచ్చు. 3 ఏళ్లుగా 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినప్పుడు, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చినప్పుడు, అయ్యా ఈ రాష్ట్రంలో 15 లక్షల పెట్టుబడులు వచ్చాయి, ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి అన్న మాట ఎక్కడ కూడా లేదు. ఎక్కడా స్పష్టత లేదు, నిరుద్యోగ విషయం స్పష్టత లేదు. తెలుగుదేశం పార్టీ అయితే అభివృద్ధి పరంగా చూసుకుంటా ఉంటే గవర్నర్ చాలా స్పష్టంగా కొన్ని అంశాలను ప్రస్తావించారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ తన వాదనగా చెప్పుకుంటూ వస్తూ ఉంటే, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నోటి వెంబడి ఏ అంశాలైతే వచ్చాయో వాటినే గవర్నర్ నోటి వెంబడి చెప్పించారనే వాదన వైఎస్ఆర్సీపీ తీసుకొస్తుంది. కెమెరామ్యాన్ ఆర్కేతో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శికి ఆయన నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ సమయంలో లోకేష్ వెంట ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఉన్నారు. లోకేష్ పేరును కళా వెంకట్రావు, కేఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు, విప్లు ఆయన పేరును బలపరిచారు. ఎమ్మెల్సీ పదవికి నారా లోకేష్ అన్ని విధాలా అర్హుడన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ.
మొదటి నుంచి అతనిది కష్టపడే మనస్తత్వం అని పార్టీ కోసం ఎంతో చేశారంటూ చెప్పుకొచ్చారు బాలకృష్ణ. కూడా పరిశీలించి వాటిని కూడా ఎలా మన ప్రజలకు అందించేలా ఎలా ఆయన కృషి చేశారో దానికి అలాగే వారికి ఆ కార్యకర్తలతో ఎప్పుడు కలివిడిగా ఉంటూ అలాగే ఒక ఆరోగ్య బీమా అయితేనేమి ఇలా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం వల్ల ఇవాళ ఆయన కార్యకర్తలకు అటు పార్టీకి కూడా అభినయ విధేయతలతో ఆయన చేస్తున్న కృషి సేవకు గుర్తించి ఆయనకి ఇవ్వడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. వారు కూడా ఆయన మొదటి నుంచి కూడా సస్పెన్షన్ తర్వాత తొలిసారి వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అధికార సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై గతంలో ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. దీంతో అప్పటి నుంచి ఆమె అసెంబ్లీకి దూరం అయ్యారు. తాజాగా గడువు ముగియడంతో వెలగపూడిలోని కొత్త అసెంబ్లీ భవనంలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలకు ఆమె హాజరయ్యారు. మరోవైపు ప్రివిలేజ్ కమిటీ తాజా నివేదికను రేపు అందించనుండటంతో ఆమె కంటిన్యూ అవుతారా, మళ్లీ వేటు పడుతుందా అన్నది రేపు తేలనుంది. అసెంబ్లీ మీడియా పాయింట్ లో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరు అటువంటి మాట నిజంగా వెనక్కి తీసుకోండి, లేదంటే మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నామని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అటువంటి మధ్యప్రమించిన వ్యక్తిని, అటువంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తిని ఆ విధంగా మీరు ప్రోత్సహించి కనీసం అతనికి ఎక్కడో పిలిపించుకొని మాట్లాడి సంజాయించుకునే పరిస్థితుల్లో లేరంటే మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. దయచేసి ఇటువంటి పునరావృతం కాకుండా, ఎందుకంటే మన శాసనసభ్యులు ఎందుకంటే ఒక రాష్ట్రానికి కానీ ప్రజలకు ఒక మంచి సందేశం పంపించాలా మన వేదిక ద్వారా, ఒక అసెంబ్లీ ద్వారా. సో ఇటువంటి దానికి మీరు శ్రీకారం చుట్టాలని చెప్పేసి అమరావతి రాజధానిగా ఈ రోజు స్టార్ట్ చేశాం కాబట్టి ఇటువంటి మంచి పరిణామాలకు మీరు ఒక సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి మేమంతా వేడుకుంటున్నామండి. పేర్ల నేను విశ్వేశ్వరరెడ్డి, మేము ఉరవకొండ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా. తర్వాత నారాయణ స్వామి గారు మీరు నాకు కొత్త శాసనసభ భవనంలో ఈరోజు సమావేశం జరగడం. హక్కుల సాధన కోసం ఆదివాసీలు ఉదయం బాట పట్టారు. రాజ్యాంగం కల్పించిన అవకాశాలు తమకు అమలు జరిగేలా చూడాలంటూ సింహగర్జన సభలో గళమెత్తారు. చల్లప్ప కమిషన్ రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. జిల్లా బోట్ కేంద్రంగా సింహగర్జన పేరుతో సభ నిర్వహించారు ఆదివాసీ గిరిజనులు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్, మణిపూర్ లో చివరి దశ పోలింగ్ కు నేటితో తెరపడనుంది. ప్రధానమంత్రి మోడీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసి నియోజకవర్గం కూడా చివరి దశ జాబితాలోనే ఉంది. ఎల్లుండి జరిగే పోలింగ్ తో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 11న విడుదలవుతాయి. ఇప్పటికే 6 దశల్లో పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసుకున్న ఉత్తరప్రదేశ్ లో చివరి దశ కోసం ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మోడీకి ప్రతిష్టాత్మకం కావడంతో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు వారణాసిలో ప్రచారాన్ని మరింత పెంచారు. అటు సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమితో పాటు మాయావతికి చెందిన బీఎస్పీ కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సమయం తక్కువగా ఉండటంతో అన్ని పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యూపీలో చివరి దశలో భాగంగా ఘజియాబాద్, వారణాసి, చందౌలి, మీర్జాపూర్, సంత్ రవిదాస్ నగర్, భదోహి, సోనేభద్ర జిల్లాల్లో ఎల్లుండి పోలింగ్ జరుగుతుంది. అన్ని పార్టీల నుంచి 535 మంది అభ్యర్థులు చివరి దశ బరిలో ఉన్నారు. ఇక మణిపూర్లోనూ చివరి దశ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. 22 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎల్లుండి ఎన్నికలు జరుగుతాయి. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు ప్రచారంలో పాల్గొంటున్నారు. వేళ సాయంత్రంతో ప్రచారం ముగిసిపోతుంది. యూపీ, మణిపూర్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ అన్ని రాష్ట్రాల ఫలితాలు ఈ నెల 11న వెలువడతాయి.
ఇవి 30/60 అప్డేట్స్. మరి కాసేపట్లో హెలో డాక్టర్ టెలికాస్ట్ అవుతుంది. నమస్తే.